ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఈ నెల 30న ఆలయంలో ఉపాధి ఆస్థానం నిర్వహించనున్నటువంటి టీటీడీ ఇందులో భాగంగానే ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. కాగా నేడు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. స్వామివారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిలల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఏడీసీ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు.